చేదీనమ్మ పురుష జీవితం అని ఎందుకంటున్నానో తెలుసా? ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఒక్క పేపర్‌లో వ్యాసం లేదు. ఒక్క టీవీలో ప్యాకేజీ లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్ష. మగవాడు భగవంతుని దృష్టిలో ఒక అద్భుతం. తన చాక్లెట్స్ చెల్లికివ్వగలవాడు. తన కలలను తల్లిదండ్రుల కోసం, చిరునవ్వు కోసం త్యాగం చేయగలవాడు. తన పాకెట్ మనీ గర్ల్‌ఫ్రెండ్ గిఫ్టుల కోసం ఖర్చు పెట్టగలవాడు. తన యవ్వన కాలమంతా త్యాగం చేసి, భార్య, పిల్లల కోసం గొడ్డులా పనిచేసి, కంప్లెయింట్ కూడా చేయనివాడు మగాడు. వారి భవిష్యత్తు కోసం బ్యాంకుల్లో అప్పులు చేసి, జీవితమంతా తిరిగి కట్టేవాడు. అనేక కష్టాలు పడి అమ్మానాన్నలను, భార్య, బాసులతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు. బయటకు వెళ్తే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు. ఇంట్లో ఉంటే బద్ధకిష్టి, బయటకు కాలు కూడా పెట్టడు అంటారు. పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు. పిల్లల్ని తిట్టకపోతే బాధ్యత లేదు అంటారు. భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు ఈడెవడురా బాబు అంటారు. భార్య చేత ఉద్యోగం చేయించకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అమ్మ మాట వింటే అమ్మ కూచిగాడేమో అంటారు. భార్య మాట వింటే భార్యకి అప్పుడే బానిస అయిపోయారురా, ఆడిది బానిస బ్రతుకురా అంటారు. ఆడపిల్లలు మగవాడిని గౌరవించండి. వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి. మగాళ్ళు ఇది అందరికీ పంపించండి. మన మీద మనమే సానుభూతి చూపించకపోతే ఎలా? ఈరోజే నేషనల్ టాయిలెట్స్ డే కూడా అంట. ఇది గమనించారా? ఖచ్చితంగా ఈ నేషనల్ టాయిలెట్స్ డేని కూడా ఈ మగజాతి మీద ఆడాళ్ళకున్న అక్కసు వెళ్ళబుచ్చుకోవడానికే ఆడవాళ్ళ కుట్రలో భాగంగా ఆడవాళ్ళు ఈ దినాన్ని కూడా మా మగాళ్ళ కోసం, మా మగాళ్ళ దినోత్సవం రోజున వచ్చేలా చేశారేమో అని నా ప్రగాఢ విశ్వాసం. ఏది ఏమైనా గానీ, ఈ దినం మనందరికీ ఒక మంచి దినం. కాబట్టి మనమంతా మరి ఆ విధంగా, అదే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నా అన్నలకు, తమ్ముళ్ళకు, బాబాయిలకు, పెదనాన్నలకు, మావయ్యలకు, బామర్దులకు, స్నేహితులకు పేరు పేరున మగవాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అందరికీ అర్థమవుతుందని చెప్పి ఈ మెసేజ్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.